నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లో విలీనమయ్యాక భారీగా పెరిగిన ఆర్థిక లావాదేవీలు భీమవరం ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించి స్పష్టం చేసిన సంస్థ ఎండీ సత్యనారాయణ రాజు భీమవరంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేసిన గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ అభినందించిన ఎమ్మెల్యే పులపర్తి క్యాన్సర్ వ్యాధి కదలికలను సకాలంలో కనుగొన్నప్పుడే తప్పనున్న ప్రాణహాని తణుకు సదస్సులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి కలకత్తా వైద్యురాలు హత్యకు వ్యతిరేకంగా తణుకు డాక్టర్ల నిరసన ర్యాలీలు సంఘీభావం ప్రకటించిన వైద్య సిబ్బంది నర్సింగ్ స్కూల్ విద్యార్థులు స్తంభించిన వైద్య సేవలు తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి వెంట ఉన్న టీడీపీ ఇన్ఛార్జి వలవల కలకత్తా వైద్యురాలు హత్యకు నిరసనగా తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో సేవలను నిలిపివేసిన డాక్టర్లు వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు ఈ నెల 19వ తేదీలోగా ప్రజా సమస్యల పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పెరవలి మండలం ముత్యాలవారిపాలెంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో మార్మరోగున గోవింద నామస్మరణలు 2020లో సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్ లో విలీనమైన నేపథ్యంలో 15 లక్షల కోట్ల నుండి ఇప్పుడు 23 లక్షల కోట్లకు లావాదేవీలు పెరిగాయని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కలిదిండి సత్యనారాయణ రాజు చెప్పారు. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో 14,554 కోట్ల రూపాయలను లాభం సాధించినట్లు ఆయన వివరించారు. గత 3 ఏళ్లలో గవర్నమెంట్ కు డివిడెండ్ల రూపంలో 4,000 కోట్లు ఇచ్చామన్నారు. కస్టమర్లకు తక్కువ సమయంలో రుణాలను అందిస్తున్నామని సత్యనారాయణరాజు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ బ్రాంచ్లకు చెందిన మేనేజర్లు ఉద్యోగులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి వైద్యం కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు. పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈ గ్రూప్ రాష్ట్రంలో ఆపదలో ఉన్న వారికి సహాయం అందించడం గొప్ప విశేషమన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్లిన కార్మికులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆదర్శంగా తీసుకొని వారి నిజాయితీ మంచితనాన్ని ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతంలో ఎవరైనా హాస్పిటల్స్ కానీ విద్యలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళకి సహకారం చేయాలనే ఆలోచనతో ఈరోజు మన భీమవరం హాస్పిటల్లో ఒక పేద తల్లి ప్రసూతికి వచ్చి ఆ బిడ్డ లో వెయిట్తో పుట్టడం, కామెర్లు రావటం చాలా ఇబ్బందిలో ఉంది. ఆ తల్లికి సాయం చేయాలని గల్ఫ్ నుంచి వాళ్ళు 10,000 రూపాయలు పంపించారు. ఆ 10,000 రూపాయలు ఆ తల్లికి ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, నాయకులు పొత్తూరి బాపిరాజులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శనివారం నిర్వహించి జర్నలిజంలో వచ్చిన మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు జె వెంకటేశ్వరరావును సన్మానించారు. జిల్లా అధ్యక్షులు విఎస్ సాయిబాబా మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వల్ల జర్నలిస్టులకు చేకూరిన మేలును వివరించారు. సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కడలి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కమ్మిల హనుమంతరావులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి అవసరమైన వైద్యం పొందుతున్న వారి జీవన ప్రమాణం మెరుగుపడుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ చెప్పారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ప్రాంగణంలో క్యాన్సర్ వ్యాధిపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలా మంది ఈ వ్యాధి చివరి దశ వచ్చే వరకు తెలుసుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి అవగాహన సదస్సుల్లో ఎక్కువ మంది పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆరుమిల్లి ప్రజలకు హితవు పలికారు. అనంతరం జరిగిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించి ప్రోత్సహించారు. క్యాన్సర్ బారిన పడి 3rd స్టేజ్ 4th స్టేజ్లోకి వచ్చేసే వరకు కూడా దాన్ని తెలుసుకోలేక అనేక మంది మరణించడం కూడా జరుగుతుంది. వివిధ కారణాల వలన ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఆయిల్స్ వల్ల కానీ అనేక కారణాల వలన క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా పెరిగినాయి అనేది ఈరోజు రికార్డులు తెలియజేస్తుంది. మనకి దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లో చాలామంది బసవతారకానికి రికమెండ్ చేయడం, లేకపోతే ఇంకొక హాస్పిటల్కి రికమెండ్ చేయడం, అనేక మంది ఈరోజు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రావడం కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు నుంచి మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో మార్పులు తీసుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని కానీ, కూల్ డ్రింక్స్ వినియోగాన్ని కానీ, ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా లిమిట్ చేసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దాంతోపాటుగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకుని దాన్ని ముందే ప్రివెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా దాన్ని నుంచి కాపాడబడాలంటే మొదటి 1-2 స్టేజ్ల్లో ఉంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన వేదిక మీద ఉన్నారు డాక్టర్ గారు కూడా క్యాన్సర్ సర్వైవర్. ఆ విధంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. దానికి సంబంధించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతోమందికి ఉపయోగకరంగా ఈ అవేర్నెస్ని తీసుకొచ్చే విధంగా కూడా ముందుకెళ్ళడం చాలా సంతోషం. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే చిట్టి సుభాన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా అధ్యక్షులు ఆర్కే పరమేశ్వర్లు, మండల శాఖ అధ్యక్షులు సరెళ్ల వీరతాత, డాక్టర్ జేఎస్ గుణరంజన్, డాక్టర్ రోహిణి కోమలి, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని కందుకూరి పద్మావతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న తణుకు నివాసి దండి జ్యోతికశ్రీ ఎమ్మెల్యేను కలవగా ఆయన అభినందించి వచ్చేసారి ఒలింపిక్స్ లో విజేత అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. ఈమె వెంట దండి శ్రీనివాసరావు ఉన్నారు. కాగా అత్తిలి మండలం కే సముద్రపు గట్టు గ్రామానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే విద్యార్థి IIIT లక్నోలో ఎంఎస్సీ డేటా సైన్స్ చేరేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ట్విట్టర్ ద్వారా కోరగా సానుకూలంగా స్పందించారు. దాంతో మొదటి సెమిస్టర్ కు అవసరమైన 1,16,000 రూపాయలను మంజూరు చేసి చెక్ రూపంలో ఎమ్మెల్యే రాధాకృష్ణకు పంపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చెక్కును తన కార్యాలయంలో బసవయ్యకు అందజేసి అభినందించారు.
సామాజిక ఉద్యమాలకు విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిన కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ తణుకులో శనివారం ప్రైవేటు ప్రభుత్వ వైద్యులు సిబ్బంది వేర్వేరుగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యాలయం నుంచి ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరి తహసీల్దార్ డి అశోక్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఇంతకుముందు కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కుడారి ఆనంద్ మాట్లాడుతూ వైద్యం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులకు రక్షణ లేకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి భద్రత చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంఏ తరఫున మా కండోలెన్స్ మా యొక్క తోటి వ్యక్తి పీజీ అయినటువంటి ఒక డాక్టర్ గారు పీజీ స్టూడెంట్ కలకత్తా ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో భయంకరమైన పరిస్థితుల్లో మరణించడం రేపు చేయడం మరణించడం దానికి వ్యతిరేకంగా మా యొక్క ఐఎంఏ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్లో ప్రజలందరి సహకారం కోరుకుంటున్నాం. వైద్యుల మీద అనేక భయంకరటువంటి దాడులు జరుగుతున్నాయి. ప్రస్తున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇది మాకు ఎంతో విచారము. మా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే భయమేస్తూ ఉంది. ఏ రోజున ఈ క్షణాలు ఏం జరుగుతుందో అని చెప్పి భయమేస్తాం. సో మాకు రక్షణగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం గ్రహించి ఎందుకు డాక్టర్స్ మీద ప్రత్యేక ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకు సేవ చేసేటువంటి నోబెల్ ప్రొఫెషనల్ వైద్యుల మీద ఎందుకు ఇంతగా కక్ష కట్టి ఉన్నారనేది కూడా ఆలోచించాలి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నట్లయితే మేము ఎలాగా మెడికల్ కాలేజ్లో కానీ హాస్పిటల్స్ కానీ పనిచేయగలుగుతాం. స్టూడెంట్స్ తను భవిష్యత్తు అంతా ఉంది, ఎన్నో సంవత్సరాల భవిష్యత్తు ఉంది, మరి అదంతా కూడా నాశనమైపోయింది ఒక రాత్రి. సో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా మనం అందరం కూడా ఏం చేయాలనేది కూడా మీరు ఆలోచించాలి. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు వత్సవాయి వెంకటరాజు, కార్యదర్శి డాక్టర్ ఎంవి సుబ్బరాజు, డాక్టర్ కర్రి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆయేషా ఖాన్, వివిధ విభాగాల వైద్య నిపుణులు, నర్సింగ్ స్కూల్ కు చెందిన విద్యార్థులు, సిబ్బంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందించారు. అంతేకాకుండా ఈ ఘోరమైన ఘటనను ఖండిస్తూ వైద్యులు విధులను కూడా బహిష్కరించారు. దాంతో నిత్యం సాగే వైద్య సేవలు స్తంభించాయి. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వైద్యులు, సిబ్బంది తరపున వైవీఎస్బీ రాయుడులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత, వైద్యులు నిలబడండి, వైద్యులను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా మాజీ కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, ప్రస్తుత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా భాస్కర్, చిన్న పత్రికల సంఘం విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఏడుకొండలు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీలు శనివారం పర్యటించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ముత్యాల సత్యనారాయణ 60,000 రూపాయల ఆర్థిక సహాయంతో సమకూర్చిన స్పోర్ట్స్ కిట్లు, క్రీడా దుస్తులను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. వల్లభనేని వీరభద్రరావు సహకారంతో హైస్కూల్ కు కంప్యూటర్ను బహూకరించారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అరిగల కృష్ణ విరాళంతో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతిథులను ఘనంగా సన్మానించారు. జగన్నాథపురం నుంచి నవాబుపాలెం వెళ్లే రోడ్డు తక్షణమే నిర్మించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉండ్రాజవరపు చంద్రిక, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శులు కుంచాల శ్రీనివాసరెడ్డి, జడ్డు ఫణీంద్ర కుమార్, ఇంకా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 1 గంట సేపు అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేసి నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలియజేశారు. వీ వాంట్ జస్టిస్, దోషులను శిక్షించాలి, డాక్టర్లకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అర్ధరాత్రి కూడా మహిళా డాక్టర్లు సేవలు అందిస్తున్నారు కాబట్టి వారి రక్షణకు పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, ఆర్ఎంఓ డాక్టర్ తాతారావు, ఆసుపత్రి వైద్యులు అన్నపూర్ణ, కీర్తి, రూఫాస్, శ్రీవిద్య, మైథిలి, సుబ్బారావు, నవీన్లు పాల్గొనగా వారికి సంఘీభావంగా నర్సింగ్ విద్యార్థినులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.